మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసేపట్లో నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసేపట్లో నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. మంగళగిరి నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ కు ముందు ఉండవల్లిలోని నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు మంగళగిరికి నారా లోకేష్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నారా లోకేష్ నామినేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయసారథి అందిస్తారు. విజయసారథి, నారా లోకేష్ ఏ టైంకి నామినేషన్ వేసే అవకాశం ఉందంటారు? మొత్తం మీద మంగళగిరి అసెంబ్లీ స్థానానికి మంత్రి ఇంతవరకు కూడా ఏపీ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా తొలిసారి నామినేషన్ వేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ ముగియనుంది. ముఖ్యంగా ఉదయమే సీఎం నివాసంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆయన సతీమణి అంటే తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన అక్కడి నుంచి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. భారీ ర్యాలీగా అక్కడి నుంచి మంగళగిరి వరకు చేరుకున్నారు. అక్కడ ఆర్ఓని కలిసి తన నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మరోవైపు ఆయన అపోజిషన్ క్యాండిడేట్ ఆర్ రామకృష్ణారెడ్డి కూడా తన నామినేషన్ ఆల్రెడీ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ మరి కాసేపట్లో దాఖలు చేయబోతున్నారు. దానికి సంబంధించి భారీ ర్యాలీ అక్కడికి వెళుతూ వస్తుంది. టీవీ మనందరూ కూడా ఒక ఆనందోత్సాహాలతో అక్కడికి చేరుకుంటున్నారు. అంటే స్వచ్ఛందంగానే వాళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి తమ భావి నేత, అదేవిధంగా కీలకమైన వ్యక్తి కావడం, సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు కుమారుడు కావడం, ఐటీ మంత్రిగా ఆయన ఉండడం, పనిచేసిన అనుభవం ఉండడం, వీటన్నిటి నేపథ్యంలో ఒక భారీ కోలాహలమే ఇక్కడ నెలకొందని చెప్పాలి. చాలా ఎక్కువ స్థాయిలోనే ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. వారందరి జనసందోహం మధ్య అక్కడ వెళుతూ వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ నామినేషన్ ప్రక్రియ మొత్తం కూడా ముగియనుంది. అత్యంత బలమైన అభ్యర్థిగా అక్కడ ప్రస్తుతం నారా లోకేష్ కనబడుతున్న పరిస్థితుల్లో ఒక ఏమన్నా జైంట్ ఫైట్ గా చెప్పాల్సి ఉంటుంది. మంగళగిరి అనే దాన్ని అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ అక్కడ నామినేషన్ వేయడానికి వెళుతుండడం, అది కూడా తొలిసారి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నది. అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని చెప్పాలి. అయితే వాళ్ళు వేసినటువంటి ఈ నామినేషన్ ని ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాల్సింది. ఆయన ఇప్పటికే ప్రచారంలో ఆయన వేగంగా చేసుకుంటూ వెళుతున్నారు. మరి దీన్ని నామినేషన్ ప్రక్రియ కూడా ముగియడంతో ఈ రోజు మరింత వేగంగా ఆయన దూసుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మంగళగిరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిలో, అన్ని రాజకీయ పార్టీల దృష్టిలో ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద సర్వత్రా ఆసక్తి కూడా నెలకొని ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ నామినేషన్ వెళ్ళడం అనేది తీవ్ర ఉత్కంఠ అనేది కలిగిస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా అక్కడ పరిణామాలన్నీ కూడా ఉద్వేగాన్ని కలిగించే పరిస్థితుల్లోనే కనబడుతున్నాయి. విజయసారి, అయితే నారా లోకేష్ మొదటిసారి డైరెక్ట్ ఎలక్షన్స్ లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ప్రముఖులు ఎవరు పాల్గొంటున్నారు నామినేషన్ ప్రక్రియలో? పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులందరూ వెళ్తున్నారు. ఆయన సతీమణి ఉన్నారు, బ్రాహ్మణి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు కూడా వెళ్తారు. ఆయన అక్కడ నామినేట్ చేయాలి కాబట్టి. సో పార్టీకి సంబంధించిన అభిమానులతో మొత్తం మంగళగిరి మొత్తం ఒక పసుమయం అయిపోయింది ఈ రోజు వరకు. అంటే అక్కడ నామినేషన్ సంబంధించిన ప్రక్రియలో భాగంగా
మరికొద్దిసేపట్లోనే ఈ ప్రక్రియ మొత్తం ముగిపోతుంది హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయసారథి.